హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టమాటో బాత్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఉప్మాతో మనకి చాలా మంచి మెమరీస్ ఉంటాయి కదా. చిన్నప్పుడైతే ఏ ఫంక్షన్లో అయినా సరే ఉప్మా మాత్రం తప్పకుండా ఉండేది. స్కూల్కి వెళ్ళే రోజుల్లో అమ్మ ఉప్మా చేస్తే ఈరోజు ఉప్మానా అని తినకుండా వెళ్ళిన రోజుల నుంచి అమ్మ మనతో ఉండి ఉప్మా చేసి పెట్టినా చాలు అని అనుకునేంతగా మారిపోతుంది కదా లైఫ్. ముందుగా ఉప్మాకు కావాల్సిన వెజిటబుల్స్ ఆనియన్, క్యారెట్, టమాటో, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 1/2 స్పూన్ నెయ్యి వేసి 1 కప్పు సూజీ, అదే అండి బొంబాయి రవ్వ అంటాం కదా, అది వేసి వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా నేను చూపించిన విధంగా తిప్పుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో తాలింపు కోసం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగా జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని తాలింపు బాగా వేగనివ్వాలి. ఉప్మాకి తాలింపు బొంబాయి రవ్వ ఎంత బాగా వేయించుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. ఈ తాలింపులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసుకొని ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు టమాటో ముక్కలు, 1/2 కప్ పచ్చి బఠానీ వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని టమాటో సాఫ్ట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. దీనిలో కొంచెం పసుపు వేసుకొని 3 కప్స్ వాటర్ పోసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ బాగా మరగనివ్వాలి. 1 కప్పు బొంబాయి రవ్వకి 3 కప్స్ వాటర్ పోసుకోవాలి. అప్పుడే ఉప్మా చాలా స్మూత్గా వస్తుంది. వాటర్ బాగా మరిగిన తర్వాత దానిలో ముందుగా వేయించుకున్న రవ్వను తీసుకొని గరిటెతో తిప్పుకుంటూ రవ్వ స్లోగా యాడ్ చేసుకోవాలి. రవ్వ వేసేటప్పుడు సరిగా కలపకపోతే రవ్వ ఉండలుగా అయిపోతుంది. ఒకవేళ అలా ఉండలుగా అనిపిస్తే గరిటెతో ప్రెస్ చేసుకుంటూ సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ నెయ్యి వల్ల టేస్ట్ చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది. మీకు నెయ్యి నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. రవ్వ ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా, అందుకే వాటర్లో ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. వాటర్లో వేసిన వెంటనే ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిపైన సన్నగా తరిగిన కొత్తిమీర, వేయించిన జీడిపప్పు వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేస్తే వేడివేడిగా ఎంతో టేస్టీగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ టమాటో బాత్ రెడీ.